డే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో లోపల మనకు టెట్కి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉందో మరి ఏ టాపిక్స్ చాలా ముఖ్యమైనవి సిడిపి లోపల శిశు వికాసం పెడగాజీ లోపల ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అదేవిధంగా మనకు ఇందులో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ను మనం ఈ వీడియోలో చూద్దాం. తప్పనిసరిగా మన కొంత మేరకు దయచేసి ఈ పేపర్స్ ఈ యొక్క అనాలిసిస్ కానివ్వండి ఇది కానీ మనకు ఒక గైడ్గా మనకు తప్పనిసరిగా సహాయపడుతుంది. సో దయచేసి ఎవరైనా వీడియో వాచ్ చేస్తున్న మిత్రులు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా దయచేసి ప్రెస్ చేయండి, ఎందుకంటే ఏ వీడియో చేసిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు దయచేసి నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. సో వీడియో బిగిన్ చేసుకుంటున్నాం. సో టాపిక్ ఏంటి అంటే సిడిపిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, శిశు వికాసం పెడగాజీలో ముఖ్యమైన టాపిక్స్ ఏంటి, మరి ప్రీవియస్ క్వశ్చన్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కూడా ఇందులో మనం చూడబోతున్నాం. సో దయచేసి ఇది పేపర్ 2కి సంబంధించింది 2017 పేపర్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఆల్రెడీ దయచేసి మీరు గూగుల్కి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి 2017 మామూలుగా టెట్ క్వశ్చన్ పేపర్ 2 అంటే మనకు అది డౌన్లోడ్ అవుతుంది. అది పేపర్ 1 అయినా పేపర్ 2 మిత్రులైనా కూడా దయచేసి తీసుకోండి, సొల్యూషన్లో మనకు చాలా సహాయపడుతుంది. అదేవిధంగా ఇది పేపర్ 2కి పేపర్ 1కి సంబంధించిన ఒక పేపర్, ఇది కూడా మనం అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో పేపర్ 1 ఏదైతుందో టెట్ పేపర్ 1, సో 2016 2017కి సంబంధించిన పేపర్స్ ఇవి. సో దయచేసి వీటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ పిల్లలకి వెళ్ళి తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత వీటిని అనాలిసిస్ చేశాను. ఇంకొక పేపర్ కూడా మామూలుగా గూగుల్లో పట్టినే మనకు డౌన్లోడ్ చేసుకుంటే దొరికింది. సో 4 పేపర్ల అనాలిసిస్ను మీ ముందు ఒక్కొక్క పేపర్ విశ్లేషణ, ఒక పేపర్ ఈ రకంగా క్వశ్చన్ చదువుకుంటూ ఎన్నికల్లో వచ్చింది అనే దాన్ని ఇక్కడ మీకు ఇందులో అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్ పిక్చర్ ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. శిశు వికాసం పెడగాజీ ఏదైతే ఉంటుందో మనకు 30 మార్క్స్ మీ అందరికి తెలిసిందే. జనరల్గా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అని అంటే మామూలుగా ఇక్కడ చూడండి పేపర్ 1 2016లో కనుక తీసుకున్నట్టయితే వికాసంకి వెళ్ళి దాదాపు 12 మార్క్స్ వస్తున్నాయి, అభ్యసనంకి వెళ్ళి 11 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా తీసుకుంటే పెడగాజీకి వెళ్ళి 7 మార్కులు వచ్చాయి, 7 మార్క్స్. మరొకసారి చూడండి, ఇక్కడ పేపర్ 1 ఏదైతే ఉందో 2016 ఇయర్ ఇక్కడ ఇచ్చాము. సో వికాసంకి వెళ్ళి 12, అభ్యసనంకి వెళ్ళి 11, అదేవిధంగా తీసుకుంటే పెడగాజీకి వెళ్ళి 7 మార్కులు వస్తున్నాయి. తర్వాత 2017 క్వశ్చన్ పేపర్. సో దయచేసి మరొకసారి దీన్ని ఒకసారి అవకాశం అంటే ఒక పెన్ తోటి మార్క్ తోటి నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. సో 2016ను కనుక మనం కనుక తీసుకున్నట్టయితే దయచేసి ఇక్కడ చూస్తున్నాం. వికాసం లోపల మనకేమొచ్చిందంటే పేపర్ 1 ఇవి రెండు కూడా 16, 17. వికాసంకి వెళ్ళి ఆల్మోస్ట్ 12 మార్కులు, అదేవిధంగా లర్నింగ్కి వెళ్ళి 11 వస్తున్నాయి, పెడగాజీకి వెళ్ళి 7 క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత 2017లో కూడా చూస్తే వికాసం డెవలప్మెంట్కి వెళ్ళి 12 ఇచ్చారు, తర్వాత అభ్యసనంకి వెళ్ళి 12 ఇస్తున్నారు, పెడగాజీకి వెళ్ళి 6 మార్కులు వచ్చాయి. చూడండి మరొకసారి పేపర్ 1 16, 17 చూస్తే ఆల్మోస్ట్ వికాసంకి వెళ్ళి 12 అడిగాడు, అభ్యాసం లర్నింగ్కి వెళ్ళి అండర్స్టాండింగ్ లర్నింగ్కి వెళ్ళి 11, 12 వచ్చాయి, పెడగాజీకి వెళ్ళి 7, 6 అట్లా మనకు ఈ పేపర్ 1కి వెళ్ళి మనకు క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా తీసుకున్నట్టయితే పేపర్ 2కి సంబంధించి ఇక్కడ అనాలిసిస్ చేశాను, దయచేసి చూడండి. పేపర్ 2కి సంబంధించింది కనుక చూసినట్టయితే పేపర్ 2లో మనకి ఏం చేస్తున్నాడు అంటే అభ్యసనంకి వెళ్ళి అంటే ఫస్ట్ డెవలప్మెంట్కి వెళ్ళి 10 వచ్చినాయి, అదేవిధంగా లర్నింగ్కి వెళ్ళి 9 వచ్చాయి, పెడగాజీకి వెళ్ళి 11 వచ్చాయి ఇందులో. అదేవిధంగా తీసుకున్నట్టయితే 16 పేపర్లా కనుక అనాలిసిస్ చేస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గా వస్తున్నాయి, 10, 10, 10. ఇక చూడండి 10, 10, 10 అంటే అభ్యసనంకి వెళ్ళి వికాసంకి వెళ్ళి 10, అభ్యసనంకి వెళ్ళి 10, పెడగాజీకి వెళ్ళి 10 కూడా రావడం అనేది జరుగుతుంది. కొంచెం కాషియస్గా ఉండండి, ఓల్డ్ పేపర్స్ తీసుకోండి. ఎందుకంటే పేపర్ 2లో అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. పేపర్ 1లో మాత్రం వికాసానికి అంటే డెవలప్మెంట్కు లర్నింగ్కు కొంచెం ఇంపార్టెన్స్, ఒక 2 బిట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఇటు కూడా జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మీకు ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేశాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే పేపర్ వైజ్ తీసుకొని ఎట్లా వస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడు గమనించే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి ఇక్కడ చూద్దాం, ఒక్కొక్క టాపిక్ వైజ్ మనం వెళ్తాం. శిశు వికాసం పేపర్ 1కి సంబంధించింది. మొదలు డెవలప్మెంట్ చూద్దాం, తర్వాత ఒక్కొక్క టాపిక్లకి చూద్దాం. సో డెవలప్మెంట్లో మామూలుగా క్వశ్చన్ కనుక తీసుకుంటే ఎట్లా అడిగారు అంటే డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. అంటే వికాసం అనేది కంటిన్యూస్ ఆ రెండింటికి మధ్య, లేదా గ్రోత్ అనేది పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనేది మనం చెప్పుకుంటాం కదా ఇండైరెక్ట్గా ప్రిన్సిపల్స్
డిఫరెన్సెస్లోకి వెళ్ళి క్వశ్చన్ రావడం అనేది జరిగింది. డెవలప్మెంటే మొదలు చూస్తాం. చైల్డ్ రీరింగ్ ప్రాక్టీసెస్ మీద, అంటే పిల్లల పెంపకం ఎట్లా ఉంటుంది, అంటే ఆటోక్రాటిక్గా ఉంటుందా, లేకపోతే డెమోక్రటిక్గా ఉంటుందా, లైసెన్స్ ఫెయిర్ ఉంటుందా, పిల్లల పెంపకం పద్ధతులు అనేది మనకు కొత్త D.Ed పుస్తకంలో ఇచ్చారు, దయచేసి ఒకసారి చూడండి. నెక్స్ట్ తీసుకుంటే వికాస సూత్రం పియాజే సూత్రంకి వెళ్ళి అడిగారు. తర్వాత వికాస కారకాలు జెనెటికల్ దాని మీద, లేదా మ్యాచ్యూరిటీ, జెనెటికల్ ఎన్విరాన్మెంట్ అనేది తెలుసు, దాని మీద క్వశ్చన్స్ వచ్చింది. తర్వాత నియోనేటల్ దశ అంటే ఏంది అని అడిగారు. అంటే మామూలుగా ప్రీనేటల్ అంటాం, నియోనేటల్ అంటాం. అంటే అప్పుడే పుట్టిన శిశువుని ఏమంటారంటే నియోనేటల్. ప్రీనేటల్ అంటే గర్భంలో ఉన్న శిశువు. నియోనేటల్ శిశువు అంటే అప్పుడే పుట్టిన శిశువుని ఏమంటారంటే నియోనేటల్ అని అంటారు కదా. దానిపైన క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా పర్సనాలిటీ థియరీస్ మీద ఎరిక్సన్ మీద కంపల్సరీ వస్తుంది. మూర్తిమత్వ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు కొత్త పుస్తకాల్లో ఇవ్వలేదు, దయచేసి మనకు పాత టెక్స్ట్ బుక్లో ఇది దొరుకుతుంది. తర్వాత డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రాలకెళ్ళి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఇందులోకెళ్ళి. సో దయచేసి ఇది కూడా మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో దొరుకుతున్నాయి, న్యూ పుస్తకాల్లో ఇవ్వలేదు, కానీ సిలబస్లో ఉంది మనకు. అదేవిధంగా 8వ క్వశ్చన్ చూడండి, అధ్యయన పద్ధతులు, స్టడీ ఆఫ్ బిహేవియర్స్, ఎక్స్పెరిమెంటల్గా మెథడ్ కావచ్చు, ఇంట్రాస్పెక్షన్ కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు. సో వివిధ రకాల అధ్యయన పద్ధతులుగా అధ్యయన పద్ధతులకు వెళ్ళి క్వశ్చన్ వచ్చారు. తర్వాత తీసుకుంటే 9 కోహ్లర్, నైతిక వికాసం. అక్కడ కోల్బర్గ్, ఇక్కడ పియాజే, తర్వాత ఇక్కడ చూస్తే కోల్బర్గ్. ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. 3వ జూనియర్ పదిల వైగాట్స్కీ. ఇవన్నీ వికాస సిద్ధాంతాలు. పియాజే కానివ్వండి, కోల్బర్గ్ కానివ్వండి, వైగాట్స్కీ కానీ తప్పనిసరి అడుగుతున్నాడు. ఇలా లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద అడిగారు. అదేవిధంగా కోల్బర్గ్లో తీసుకుంటే నైతిక వికాసం యొక్క దశను గుర్తించమన్నారు. ఇక నెక్స్ట్ 11వ తీసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస సూత్రాలకెళ్ళి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ 12వ చూస్తే క్రాస్ సెక్షనల్ అప్రోచ్, లాంగిట్యూడినల్ అప్రోచ్. స్టడీ అధ్యయనం మనం ఏదైతే చేస్తామో మామూలుగా ఈ యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడంలో కూడా వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి కదా. అందులో భాగంగానే క్రాస్ సెక్షనల్, లాంగిట్యూడినల్. తర్వాత ఈ యొక్క పద్ధతుల మీద అడిగాడు. అడ్డుకోత ఉపగమం అని అంటారు. అదేవిధంగా ఈ యొక్క అంటే అప్రోచెస్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఈ విధంగా వికాసంలో 12 క్వశ్చన్స్ వచ్చాయి. సో దయచేసి ఇది డెవలప్మెంట్కి సంబంధించింది. అదేవిధంగా ఇదే పేపర్లో కనుక లెర్నింగ్లో ఎట్లా అడిగారు, ఏ టాపిక్ వెళ్ళి అడిగారు అంటే మెమరీ అండ్ ఫర్గెట్టింగ్లోకి వెళ్ళి అడిగాడు, స్మృతి విస్మృతికి వెళ్ళి అడిగారు. అదేవిధంగా బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతంకి వెళ్ళి అడిగారు. స్కిన్నర్కి వెళ్ళి కూడా వచ్చింది. అంటే ఈ రకంగా చూస్తే అభ్యసన సిద్ధాంతాలకు వెళ్ళి బండూరా, స్కిన్నర్ కవర్ అయిపోయింది ఇక్కడ. 4వది అభ్యసన బదలాయింపు పైన, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మీద క్వశ్చన్ అడిగారు. 5th తీసుకుంటే ఎక్స్టర్నల్ మోటివేషన్, ప్రేరణ నిలిపించడం అనేది మనకి ఇచ్చారు టాపిక్. అందులోకి వెళ్ళి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, థార్నడైక్ లా ఆఫ్ ఎఫెక్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఫలిత నియమం మీద ప్రశ్నించడం అనేది జరిగింది దీనిలో. అదేవిధంగా 7th క్వశ్చన్ చూస్తే లెర్నింగ్ డెఫినేషన్, నిర్వచనం మీద అడిగాడు. ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పు లేదా మామూలుగా ఏదైతే ఉంటుందో మత్తు వల్ల కానీ దానివల్ల కానీ కానిది ఏది, అభ్యసనం కానిది ఏది అని అట్లా నెగిటివ్గా అడిగాడు. సో కొంచెం క్వశ్చన్ చదివేటప్పుడు తప్పనిసరిగా క్వశ్చన్ మనం పాత పేపర్లో క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి, 1-2 సార్లు చదివి పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా చూడండి, స్కిన్నర్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనే దాని మీద స్కిన్నర్ ఏదైతే సిద్ధాంతం ఉందో అభ్యసన సిద్ధాంతంకి వెళ్ళి వచ్చింది. తర్వాత ప్రజ్ఞాలబ్ధి, ఐక్యూ మీదకి వెళ్ళి తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తున్నాయి. లెర్నింగ్ డిసెబిలిటీస్, అభ్యసన వైకల్యాలు. ఈ క్వశ్చన్ మనం 2 రకాల తీసుకోవచ్చు. ఒకవేళ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో తీసుకోవచ్చు. మనకు ఆల్రెడీ చాప్టర్లో అభ్యసన వైకల్యాల మీద మనకు లెర్నింగ్ చాప్టర్లోనే ఇచ్చారు. సో అందుకే ఇందులో తీసుకున్నాం ఈ ప్రశ్నను. క్రియేటివిటీ, సృజనాత్మకత ఎవరిలో పెంపొందించాలి అని అడిగారు. అంటే యావరేజ్ పిల్లలపైన, ఎబో యావరేజా, ఇంటెలిజెంట్ పిల్లల, అందరిలో పెంపొందిస్తామన్నట్టు క్వశ్చన్ దయచేసి అడగడం అనేది జరిగింది. దానికి ఆన్సర్ తెలుసు, అందరిలో పెంపొందించాలి. ఈ విధంగా 11 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ పేపర్లో మనకి ఏంటంటే లెర్నింగ్కి వెళ్ళి చేశారు. ఇది పేపర్ 1 CDP శిశు వికాసం పెడగాజికి సంబంధించింది. ఇది 3 టాపిక్లుగా డివైడ్ చేసిన విషయం మీకు తెలిసిందే. ఏంటంటే డెవలప్మెంట్, శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్ అని. అదేవిధంగా అండర్స్టాండింగ్ లెర్నింగ్. 3వది ఏంటంటే పెడగాజికల్ కన్సర్న్స్, సింపుల్గా పెడగాజీ అని రాశాను. ఇక్కడ చూడండి, పెడగాజీలకి వెళ్ళి ఎట్లా అడుగుతున్నానంటే RTE 2009 మీద, అంటే RTE ప్రకారంగా ఒక HM పోస్ట్ రావాలి అంటే ప్రైమరీ లెవెల్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక HM పోస్ట్ క్రియేట్ అవుతుందని అడిగారు ఇక్కడ నెంబర్ 1. అదేవిధంగా PWD యాక్ట్లో PWD అంటే ఏంది అనే నిర్వచనాన్ని, దాని ఫుల్ ఫామ్ని అడిగారు. అదేవిధంగా గ్రూపింగ్ చిల్డ్రన్ ఎట్లా చేస్తారు, హెట్రోజీనస్ గ్రూప్, క్లాస్లో పిల్లలు అందరూ ఉంటారు కదా,
అంటే మనకు మామూలుగా యావరేజ్ ఐక్యూ ఉన్న పిల్లలను ఒక గ్రూప్ వేస్తారా, లేకపోతే ఇంటెలిజెంట్లు అందరిని ఒక గ్రూప్ వేస్తారా, డల్లర్స్ని అందరిని ఒక గ్రూప్ వేస్తారా, ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరు గ్రూపులు చేస్తారా, అక్కడ మనం గ్రూపింగ్లో నేర్చుకుంటాం. జనరల్ ఇక్కడ ఏం చేస్తామంటే గ్రూప్ అందరిని కలిసి చేస్తాం. ఒక గ్రూప్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు, యావరేజ్ ఐక్యూ పిల్లలు, ఇంటెలిజెంట్ పిల్లలు, తర్వాత కొంచెం స్లో లెర్నర్స్ను కూడా గ్రూప్ అనేది మిక్స్డ్ గ్రూప్ చేస్తాం, హెటరోజినస్ గ్రూప్ను చేస్తాం అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా నెక్స్ట్ 4th క్వశ్చన్ NCF 2005 మీద జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. డైరెక్ట్గానే క్వశ్చన్ అడుగుతున్నారు. NCF యొక్క మూల సూత్రం ఏంటిది? జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి. పిల్లలు తమంతట తామే జ్ఞాన నిర్మాణం అనేది చేసుకోవాలి, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి. NCF మీద. సో ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా దొరుకుతుంది. ఆర్టీకెళ్ళి కంపల్సరీ క్వశ్చన్, PWD యాక్ట్ ఒకటి, గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, NCFలకి వెళ్ళి కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. అదేవిధంగా హైపాథసిస్, టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్ ఏ మెథడ్లో ఉంటుంది అంటే పరికల్పనలు చేయడం, పరికల్పనలు పరీక్షించడం, బోధన పద్ధతులనే పెడగాజీలో మనకు ఏ పద్ధతిలో ఇవి కనిపిస్తాయి అని అడుగుతున్నాడు. అదేవిధంగా పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ చేస్తాం కదా, జనరల్గా స్లిప్ టెస్ట్లు కావచ్చు, అదేవిధంగా లేకపోతే ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వడం కావచ్చు, లేదా మామూలుగా వాళ్ళ రాత వాటిని చూడడం కావచ్చు, రిటర్న్ వర్క్స్ను కావచ్చు, అవి వాటి యొక్క పర్పస్ ఏంది అని అడుగుతున్నాడు మూల్యాంకనంలో. మళ్ళీ NCF 2005 గురించి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏ భాషలో ఉంటుంది, ఏ భాషలో బోధించమని చెప్తుందని అడుగుతున్నాడు. సో ఈ విధంగా NCFకి వెళ్ళి 2 మార్కులు. ఈ రకంగా తీసుకున్నట్టయితే టోటల్గా ఈ పేపర్ 1 అనాలిసిస్ లోపల మనకి ఏంది అంటే సో డెవలప్మెంట్కి వెళ్ళి 12 మార్క్స్ వస్తున్నాయి, తర్వాత లర్నింగ్కి వెళ్ళి 11, పెడగాజీకి వెళ్ళి దయచేసి 11 మార్క్స్ వస్తాయి. దయచేసి ఒక్కసారి మీరు ఏమన్నా ఈ రకంగా ఉంటే స్క్రీన్ షాట్ కూడా దయచేసి తీసుకోవచ్చు, దయచేసి నోట్ డౌన్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇది ఒక పేపర్ 1 అనాలిసిస్ ఈ రకంగా 12, 11, 7 అండ్ డెవలప్మెంట్, లర్నింగ్, పెడగాజీ. సో ఇంకొక పేపర్కు వెళ్తున్నాము. సో ఇది ఇంకొక పేపర్ 1కి సంబంధించింది. ఇది 16, ఒకటి 17. ఓకే, అది 17 అయితే 16. సో చైల్డ్ డెవలప్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ కూడా ఎట్లా వస్తున్నాయి క్వశ్చన్స్ అనేవి దయచేసి ఒకసారి చూసినట్టయితే ఒకసారి ఓవరాల్గా చూద్దాం, తర్వాత మళ్ళీ 1 by 1. సో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్లో 12 మార్క్స్ అడిగారు, 12 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా లర్నింగ్కి వెళ్ళి 12 క్వశ్చన్స్ వచ్చాయి. పెడగాజికల్ కన్సర్న్స్కి వెళ్ళి దాదాపు 6 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. అంటే దయచేసి మనం ఏమనుకోవాలి అంటే అయ్యో పెడగాజీ తక్కువ వస్తుంది అనేది దయచేసి పెట్టుకోవద్దు. అంటే ఆ పేపర్లో అడిగిన విధం అది. సో మనం చైల్డ్ డెవలప్మెంట్కు, లర్నింగ్కు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. పెడగాజీ కూడా మనం తప్పనిసరిగా ప్రిపరేషన్లో ఎవ్రీ టాపిక్ చదువుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎక్కడికెళ్ళినా క్వశ్చన్ రావచ్చు, అట్లానే మనం ప్రిపేర్ కావాలి. ఏదైనా ఇక్కడ చూద్దాం చైల్డ్ డెవలప్మెంట్. ఇక్కడ ఏమడిగాడు డెవలప్మెంట్లో? కోల్బర్గ్స్ నైతిక వికాసం సిద్ధాంతాలు మనకు ఖచ్చితంగా అడుగుతాడు. కోల్బర్గ్ కానీ, పియాజే కానీ, వైగాట్స్కీ కానీ, చామ్స్కీ కానీ, ఇవన్నీ భాషా వికాసం అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మనకు డెవలప్మెంట్లో. డెఫినెట్గా ఆ 3, 4 చూసుకుంటే ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి. సరే చూద్దాం, ఇందులో అనాలిసిస్ చూద్దాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే మామూలుగా డెవలప్మెంట్లో కూడా ఏది కారకాలు ఉన్నాయి కదా, ఇది వికాస కారకాలు, అనువంశికత, నా పరిసరాలు, ఖచ్చితంగా అది క్వశ్చన్ అడిగాడు అందులో. నెక్స్ట్ తీసుకుంటే మెథడ్స్ ఆఫ్ స్టడీ అంటే అధ్యయన పద్ధతులు ఉన్నాయి, ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతులు. కొత్త పుస్తకాలనేమో డేటా కలెక్షన్, మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అన్నాడు. న్యూ DLED టెక్స్ట్ బుక్లో చూస్తే మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్స్ అన్నాడు, ఫస్ట్ చాప్టర్లో ఇచ్చాడు. సో పాత పుస్తకాల్లో తీస్తే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులను ఇచ్చాడు. సో ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి మార్క్స్ వస్తున్నాయి, 1, 2. మూడోది చూడండి మెథడ్స్ ఆఫ్ స్టడీ, ఇంట్రాస్పెక్షన్ మీద అడిగాడు. అంటే హైలీ సబ్జెక్టివిటీ ఉండే మెథడ్ ఏంటిది అనేది అడిగారు. మళ్ళీ చూద్దాం డీటెయిల్గా వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇస్తే 4th గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మామూలుగా క్యారెక్టరిస్టిక్ లోపల భేదాలు ఏవైతేనే అడిగాడు. స్టేట్మెంట్ ఫామ్లో ఇచ్చాడు. గ్రోత్ ఈజ్ ఆల్వేజ్ ఏ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే 4 రకాల స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని మామూలుగా బిట్ అడగడం అనేది జరిగింది. సో దయచేసి 5th తీసుకుంటే ఎరిక్సన్ మూర్తిమత్వ సిద్ధాంత దశలు, లక్షణాలు. 8th క్లాస్ పిల్లవాడి లోపల ఏ రకమైన దశ కనబడుతుంది? జనరల్గా మనకు తెలిసింది అడోలసెన్స్ ఏజ్ లోపల ఈ రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ క్రైసిస్ అంటాం. మనకు 8th క్లాస్ పిల్లలు అంటారు కదా, మనం పేపర్ 1 అయినా ప్రైమరీ టీచర్లుగా మనం తప్పనిసరిగా 8th క్లాస్ వరకు డీల్ చేయాల్సి ఉంటుంది, క్లాస్ 1 to క్లాస్ 8. సో అక్కడ 8th క్లాస్ స్టూడెంట్ అని ఇక్కడ ఇస్తున్నాడు క్వశ్చన్. అంటే ఆ పిల్లల యొక్క లక్షణాలు ఏంటి, ఏ రకంగా ఉంటాయి అనేది అందులో అడుగుతున్నాడు అడోలసెన్స్లో. నెక్స్ట్ 6th బిట్ తీసుకుంటే మెథడ్స్ ఆఫ్ స్టడీ, అబ్జర్వేషన్లోకి వెళ్ళి క్వశ్చన్ వచ్చింది పరిశీలనకని. అంటే 2 క్వశ్చన్స్ అబ్జర్వేషన్లో తీసుకుంటున్నారు.
సిద్ధాంతాల్లో తీసుకుంటే ఎరిక్ ఎరిక్సన్ వచ్చింది. అదే రకంగా ఇక్కడ తీసుకున్నట్టయితే మనం మొదలు చూసాం కోల్బర్గ్ సంబంధించిన దానిలోకి వెళ్ళి క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఇక నెక్స్ట్ తీసుకుంటే డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రాలకు వెళ్ళి క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అన్వేషణాత్మక దశ ఏదే ఉంటుంది, క్వశ్చనింగ్ ఏజ్ ప్రశ్నించే వయసు యొక్క దశ ఏంది అని 4 దశలు ఇచ్చారు. శైశవము మనందరికి తెలిసిందే, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ అని అట్లా అనేక 3-4 దశలు ఉన్నాయి కదా. అందులోకి వెళ్ళి ఏది అన్వేషకుడుగా ఉంటాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు ఎక్కడ అన్నాడు. ఇక్కడ చూడండి 10th క్వశ్చన్ పియాజే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ కావడం అనేది జరిగింది. ఫార్మేషన్ ఆఫ్ హైపాథసిస్, టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్ పియాజే ఏ దశలో చేస్తాడు. అందులో మనకు 4 దశలు ఉంటాయి. ఒకటి సెన్సరీ మోటార్ స్టేజ్, రెండవది ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూడవది తీసుకున్నట్టయితే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అందులో ఏ దశ లోపల ఫార్మేషన్ ఆఫ్ హైపాథసిస్, టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్ చేస్తాడు. దాన్ని జ్ఞానేంద్రియ చలన దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా అమూర్త ప్రచాలక దశ అంటారు. సో అక్కడ మనం క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకుంటే చేయొచ్చు. తర్వాత సైకోమోటార్ డెవలప్మెంట్ అనేది విచ్ యాక్టివిటీ హెల్ప్స్ ఇన్ ద సైకోమోటార్ డెవలప్మెంట్ అంటే మామూలుగా మానసిక చలనాత్మక రంగం లోపల ఈ సైకోమోటార్ డెవలప్మెంట్ ఏ యాక్టివిటీ సహాయపడతాను ఇచ్చాడు. అదేవిధంగా తీసుకున్నట్టయితే పర్సనాలిటీ లోపల కూడా హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి క్వశ్చన్ వచ్చింది. 13వ తీసుకున్నట్టయితే మెథడ్స్ ఆఫ్ స్టడీ, అటిట్యూడ్స్, వైఖరుల గురించి ఎలా తెలుసుకోవచ్చు వైఖరులను అడుగుతున్నాడు. దీన్ని మనం ఇంట్లో తీసుకోవచ్చు లేదా ఆటోమేటిక్గా లెర్నింగ్ లోపల కూడా దయచేసి దీని అంశంలో మనకి ఇచ్చారు. రేటింగ్ స్కేల్స్ మీద అడుగుతున్నాడు. సో ఇక్కడ కనబడుతుంది, మనకి ఇంట్లో కూడా కనబడుతుంది. సో ఈ రకంగా ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 12 to 13 క్వశ్చన్స్ ఈ పేపర్ లోపల చైల్డ్ డెవలప్మెంట్ లోపల మనకు అడగడం అనేది జరిగింది. సో రెండో టాపిక్ లెర్నింగ్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు. దాదాపు ఇంట్లోకి కూడా ఆల్మోస్ట్ 11 to 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ పరీక్షల గురించి అడిగాడు. డిఏటి డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా లెర్నింగ్ లోపల అభ్యసనం కానిది ఏదైనా అడిగాడు. కొన్ని స్టేట్మెంట్ ఇచ్చేసి అడుగుతున్నాడు. బాహ్య ప్రేరణ మీద క్వశ్చన్ వచ్చింది, ఎక్స్టర్నల్ మోటివేషన్. సో ఒక పిల్లవాడు ఏంటంటే హాలిడే రోజు హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, కానీ టీచరు కొప్పడుతుందేమో అని చెప్పేసి హోంవర్క్ చేస్తున్నాడు. మరి అది ఏం ప్రేరణ అని అడుగుతున్నాడు అట్లా. నెక్స్ట్ మెమరీ అండ్ ఫర్గెటింగ్లోకి వెళ్ళి రీకాల్ పునఃస్మరణ పద్ధతులు, రీకాల్ అండ్ రికగ్నిషన్ అనేది మెమరీలో ఒక భాగం. సో అందులో రీకాల్ మీద పునఃస్మరణ పద్ధతులపైన దయచేసి క్వశ్చన్ రావడం అనేది జరిగింది. 5వ తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అభ్యసన బదలాయింపు మీద క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఫర్గెటింగ్ ఎబ్బింగ్హాస్ 6వ రోజు మనం ఎంత మర్చిపోతాం, డే 6th ఎంత పర్సెంటేజ్ మార్పు సంభవిస్తుంది అనేది అడిగాడు. 6వది తీసుకుంటే బండూరా లెర్నింగ్ థియరీ మీద అడిగారు. సో ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే బోర్డు మీద టీచర్ రాస్తుంటే ఆ టీచర్ని అనుకరిస్తున్నాడు, అది ఏ సిద్ధాంతం ప్రకారం అన్నట్టు అడిగాడు. సరేదని ఇది ఒక బండూరాకెళ్ళి క్వశ్చన్ వచ్చింది. 7th ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ మీద అడుగుతున్నాడు. ఎడ్యుకేబుల్ ఎంఆర్ అంటే మనకు విద్య అందించవచ్చు అంటే మెంటల్లీ రిటార్డెడే కానీ వాళ్ళని ఎడ్యుకేబుల్ ఎంఆర్ అంటారు. సో సాధారణ విద్యకు అందించవచ్చు, అలాంటి వారి ఐక్యూ ఎంత అని అడిగాడు. నెక్స్ట్ తీసుకుంటే సంజ్ఞానాత్మక వికాసం, సంజ్ఞానాత్మకత కాగ్నిటిజం మీద కూడా దయచేసి అంటే ఒక రకంగా సిద్ధాంతాలు బిహేవియరిజం కాగ్నిటిజం అని అనుకున్నాం కదా. సో ఆ సంజ్ఞానాత్మక వాదం మీద ప్రశ్న అడిగాడు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే లెర్నింగ్ ఫ్యాక్టర్స్ అభ్యసన కారకాల మీద క్వశ్చన్ వచ్చింది. అందులో మెయిన్గా రెడీనెస్ మీద అడిగాడు. 10వది తీసుకుంటే స్కిన్నర్ ఏ రకమైన నిబంధనం, ఆల్ టైప్ ఆఫ్ నిబంధనం మనందరికీ తెలిసిందే. సో దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. 11వది ఎంఏ అంటే మానసిక వయసు ఇండైరెక్ట్గా చేసుకున్నట్టయితే ప్రజ్ఞకు సంబంధించిన 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇంట్లోకెళ్ళి. 12th ఇది అటిట్యూడ్ టెస్ట్, అది అక్కడ చూస్తున్నాం ఏడ చూస్తున్నాం ఇంట్లోనే తీసుకోవచ్చు. ఈ యొక్క వైఖరి పరీక్షలు ఎట్లా తెలుసుకోవచ్చు వైఖరి అనేది అనే దాని మీద ఇక్కడ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే లాస్ట్ వన్ పేపర్లో పెడగాజీకి సంబంధించి చూస్తున్నాం. ఇందులో పెడగాజీలో బ్రూనర్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి అడుగుతున్నాడు. బ్రూనర్కి వెళ్ళి దాదాపు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి మనకు. ఇది పెడగాజీకి సంబంధించింది అంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతం అంటారు. అందులో 4 దశలు ఉన్నాయి. ఆ దశల మీద క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నాడు. నెక్స్ట్ తీసుకుంటే కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, కౌన్సిలింగ్ పైన అడుగుతున్నాడు. అంటే కౌన్సిలరే డామినేట్ చేస్తాడు. కౌన్సిలర్ ప్రాధాన్యత ఉండే కౌన్సిలింగ్ రకం ఏది, నిర్దేశక రకమా అనిర్దేశక రకం 4 రకాలు ఉన్నాయి. అది చాలా ఈజీ. డైరెక్టివ్ కౌన్సిలింగ్, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని అట్లా ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ పైన క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూస్తే NCF 2005
టీఎల్పి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ కావడం అనేది జరిగింది. సిసి ఎప్పుడు చేయాలి మనం కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది, అంటే బిఫోర్ టీచింగా, డ్యూరింగ్ టీచింగా, ఆఫ్టర్ టీచింగా ఎప్పుడు చేస్తామని అడుగుతున్నాడు. లేదా సంవత్సరం మధ్యలో పెట్టినా, సంవత్సరంకు ముందా, లేదా తర్వాత, అంటే అట్లా అన్నట్టు ఆ కోణంలో అడిగాడు. అదేవిధంగా స్టేజెస్ ఆఫ్ టీచింగ్, బోధనా దశలు, అంటే మనం ప్రిపరేషన్ చేస్తాం కదా, బోధనా దశలు మామూలుగా 3, అంటే ప్రీ యాక్టివ్ స్టేజ్, పోస్ట్ యాక్టివ్ స్టేజ్, ఇంటరాక్టివ్ స్టేజ్ అని 3 దశలు ఉంటాయి. ఆ దశలకు సంబంధించి లెసన్ ప్లాన్ మనం ఎప్పుడు తయారు చేస్తాము, ప్రీ యాక్టివిటీ స్టేజా, పోస్ట్ యాక్టివిటీయా, ఇంటరాక్టివిటీయా అని ఆ క్వశ్చన్ ఆ రకంగా ఫ్రేమ్ చేశాడు. అదేవిధంగా నాయకత్వం రకాల మీద, లీడర్షిప్ మనకు తెలిసిందే, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు గురించి మాట్లాడుతూ ఏ రకమైన లీడర్షిప్ నిర్వహిస్తున్నాడు, ఎగ్జాంపుల్ ఇచ్చాడు, క్యారెక్టరిస్టిక్ ఇచ్చాడు. అందులో పడింది అంటే డెమోక్రటిక్గా ఉన్నాడా, లేకపోతే అటాక్రటిక్ ఉన్నాడా, లైసెన్స్ వేర్ రకం ఉందా, పర్మిసివ్ టైప్, 4 టైప్స్ ఉంటాయి. సో దయచేసి అందులో మనం చూద్దాం. సో ఈ రకంగా పేపర్ 1కు సంబంధించి మనకి ఏంటంటే మనం చూసుకున్నాం ఇంతకుముందు, డెవలప్మెంట్కి వెళ్ళి 12, లెర్నింగ్కి వెళ్ళి 12, అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాజికి కన్సర్న్స్కి వెళ్ళి 6 వస్తున్నాయి. సో దయచేసి మనం ఈ రకంగా మనకు క్వశ్చన్స్ పేపర్ 1, పేపర్ 2లో మనం చూసాం. సో క్వశ్చన్స్ ఈ రకంగా ఫ్రేమింగ్ జరిగింది. సో దయచేసి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, అంటే కొంచెం మీకు హెల్ప్ అవుతుంది, అంటే మనకి ఎట్లా చదవాలి అనే దానిలో. లేదా అంటే ఇట్లనే వస్తాయని కాదు, మార్పు చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ తయారు చేసే వ్యక్తి మీద డిపెండ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అనుకుంటే దానికి అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే కంపల్సరీ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే వికాసానికి, లెర్నింగ్కి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చారు. 12, 12, 6 ఈ 4 ఇటు ఒకవేళ ఈక్వల్ అయితేనేమో అవుతుంది, ఒక 2 అయినా ఇటు 8 అవుతుంది కదా. సో ఇది పేపర్ 1కి సంబంధించి. మరి ఇక పేపర్ 2 ఎట్లా ఉంది అనాలిసిస్ కనుక చూసినట్టయితే, సో దయచేసి శిశు వికాసం పేపర్ 2, ఇది 2017 పేపర్. దయచేసి ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూద్దాం ఎట్లా ఉంది అంటే, ఇలా చూడండి, 10 మార్కులు శిశు వికాసం ఇచ్చాడు, 9 మార్కులు లెర్నింగ్లోకి వెళ్ళి ఇచ్చాడు. అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాజీ కన్సర్న్స్కి వెళ్ళి 11 మార్కులు వచ్చినాయి. ఇక చూడండి మనకు ఎంత తేడా ఉందో. అక్కడిక్కడ చూస్తే పెడగాజికల్ కన్సర్న్స్కి వెళ్ళేమో 11 మార్కులు ఇచ్చాడు, అదేవిధంగా 9 ఏమో లెర్నింగ్కి వెళ్ళి ఇచ్చాడు, 10 ఏమో డెవలప్మెంట్కి వెళ్ళి ఇచ్చాడు. సో ఇది ఎట్లా ఇచ్చిండు దయచేసి మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సిడిపి ఇది పేపర్ 2 2017 శిశు వికాసానికి సంబంధించిన ఇందులో చూస్తే డెవలప్మెంట్ చూద్దాం ఎట్లా అడుగుతున్నాడు. ఫస్ట్ తీసుకుంటే డెవలప్మెంట్లో ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు వికాస సూత్రాల మీద. అదేవిధంగా రెండవది కౌమార దశ లక్షణాలు, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడోలసెన్స్. ఇంతకుముందే అనుకున్నాం పిల్లలు ఏంటంటే అప్పుడు చాలా ఎట్లా ఉంటారంటే వాళ్ళకు తెలిసి తెలియని వయస్సు అని కూడా ఒక రకంగా పేర్కొంటారు. అదేవిధంగా అడ్రినల్ గ్లాండ్స్ అప్పుడే మామూలుగా హార్మోనల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, శారీరక భౌతిక మార్పులు జరుగుతుంటాయి, తొందరగానే కోపానికి వస్తారు, అప్పుడే ఏడుస్తుంటారు. రోల్ ఐడెంటిటీ, రోల్ క్రైసిస్ అనేది మనకు కనబడుతుంటుంది. సో ఆ లక్షణాల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. నెక్స్ట్ తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ, అంటే మూర్తిమత్వ వికాసంలో ఏది తోడ్పడుతుంది అన్నట్టు ఇచ్చాడు. ఫుడ్డా, హార్మోనా, ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేటివి. సో అది పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ మీద. అదేవిధంగా చూసుకుంటే టెంపర్ టాంట్రమ్స్ ఏ స్టేజ్లో కనబడుతుంది, అంటే కింద పడి డొల్లుతుంటారు పిల్లలు. తల్లిదండ్రులు కనుక ఏమైనా కొనియకపోతే ఏం చేస్తారు అంటే కింద పడి డొల్లుతుంటారు కదా, దాన్ని ఒక రకంగా టెంపర్ టాంట్రమ్ అంటారు. అది ఏ దశలో కనిపిస్తుంది. డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రాలపైన క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. పియాజే దశల లోపల ఏవైతే ఉందో అసిమిలేషన్, అకామిడేషన్ మనం అనుకున్నాం, ఆ దశల మీద క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. అదేవిధంగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ మీద కూడా, సంఘర్షణలు రకాలు అంటారు కదా. ఉదాహరణగా నిన్న ఉంది, అయ్యో పండగ చూద్దామా, మరి క్లాస్ తీసుకుందామా, ఇలా సెలబ్రేటు, ఎట్లా ఏది బెస్ట్ అనేటప్పుడు కొంత సంఘర్షణ కదా. జనరల్గా ఇంటోళ్ళు ఏమంటారు, ఏ సెలవు నాడు కూడా ఏం చదువుడు, ఈరోజు పండగ చేసుకుందామంటారు. అయ్యో పిల్లలకు ఎగ్జామ్స్ రాబట్టే మరి వాళ్ళకు పాపం సహాయపడుతుందని ఒక రకమైన కాన్ఫ్లిక్ట్. ఈ రెండింటి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నట్టు ఆ భావం వచ్చేటట్టు ఇచ్చాడు. సంఘర్షణ రకాల్లో మనం చూస్తాం. నెక్స్ట్ తీసుకుంటే మెథడ్స్ అండ్ 5-point స్కేల్. ఇక్కడ మెథడ్స్ అండ్ స్టేజెస్ ఆఫ్, ఇక్కడ ఏమడిగాడంటే మామూలుగా ఈ యొక్క పిల్లల యొక్క అంటే డిజిటల్ క్లాస్ తీసుకుంటారు సారు, మీ యొక్క వైఖరి ఏంటిది, ఎలా ఉంది, ఇది పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా అన్నట్టు ఆ యొక్క 5-point స్కేల్స్ అనేవి చేశారని చెప్తున్నారు. దానిపైన క్వశ్చన్ రేటింగ్ స్కేల్ కదా, దానిపైన అడిగారు. తర్వాత కోల్బర్గ్స్
నైతిక వికాసం మీద, స్టేజెస్ మీద క్వశ్చన్ అడిగాడు. ఈ రకంగా ఇళ్ళకెళ్ళి తీసుకుంటే దాదాపు 10 క్వశ్చన్స్ వచ్చాయి కదా. 10 క్వశ్చన్స్లోకి వెళ్ళి మనకు వికాస సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరి వికాస సిద్ధాంతాలకు వెళ్ళి కనబడుతున్నాయి. తర్వాత పర్సనాలిటీ డిఫెన్స్ మెకానిజం మీద కనబడుతుంది. పియాజే దశలు ఇంతకుముందు అనుకున్నాం కదా. కోల్బర్గ్ నైతిక వికాసం మీద అడుగుతున్నాడు. సో దయచేసి ఈ రకంగా డిఫరెంట్ అంశాల మీద క్వశ్చన్స్ అనేవి పేపర్ 2లో 2015లో అడిగారు. ఇక లర్నింగ్కి వెళ్ళి ఎట్లా అడిగారో చూద్దాం. ఇందులో చూస్తే స్కిన్నర్ థియరీ, అందులో పాజిటివ్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. రెండవది ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మీద క్వశ్చన్ వచ్చింది. ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, పర్సనల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం మొన్న చూసుకున్నాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ లోపల వ్యక్తిగత కారకాలు, తర్వాత పరిసర కారకాలను చదువుకున్నాం. దానిపైన క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. అదేవిధంగా సోషల్ లెర్నింగ్ థియరీ, సాంఘిక అభ్యసన సిద్ధాంతం బండూరా పైన క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. లెర్నింగ్ కరువు, అభ్యసన వక్రరేఖ పైన మమ్మల్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. అదేవిధంగా లెర్నింగ్ అనేది ప్రాసెసా లేదా ప్రోడక్టా, ప్రాసెస్ ప్లస్ ప్రోడక్టా అన్నట్టు అడిగారు. ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెస్లో దయచేసి కొన్ని ఏవైతే కవర్ అయినాయో దయచేసి కేర్ఫుల్గా ఉందాం. ఏమైనా నేను కవర్ చేయకపోతే తప్పనిసరిగా మళ్ళీ మనం ఒకసారి రీచెక్ చేసుకుంటూ మనం వెళ్దాం. సరే, ఏదైనా 7th ఉన్న మెమరీ, ఓవర్ లెర్నింగ్ అనేది దేనికి దారితీస్తుంది అని అడిగాడు. అదేవిధంగా నిమోనిక్ డివైసెస్, విబ్జిఆర్ నిమోనిక్ డివైసెస్, కొండ గుర్తులు అంటారు కదా. సో ఇట్లా దీనిపైన క్వశ్చన్స్ వచ్చాయి. ఈ విధంగా 9 మార్కుల క్వశ్చన్స్ మనకు లెర్నింగ్కి వెళ్ళి అడిగారు. సో తీసుకున్నట్టయితే దయచేసి మెమరీలోకి వెళ్ళి కనబడుతుంది. లెర్నింగ్ స్టార్టింగ్లో ఇచ్చిన టాపికే లెర్నింగ్, ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెస్ అని ఇచ్చాడు. లెర్నింగ్ కరువుకి వెళ్ళి ఇచ్చాడు. సిలబస్లో లెర్నింగ్ కరువు అనలేదు కానీ ఇస్తున్నాడు ఖచ్చితంగా. అదేవిధంగా సాంఘిక అభ్యసన సిద్ధాంతం మీద కూడా అడుగుతున్నాడు. ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ మీద అడిగాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మీద అడిగాడు. స్కిన్నర్ సిద్ధాంతాలకి ఆటోమేటిక్గా 2 క్వశ్చన్స్ మనకు కనబడుతున్నాయి. సో ఆల్మోస్ట్ సిలబస్ అంతా కవర్ చేసినట్టే కనబడుతుంది. శ్రీధన్ ఇక్కడ పెడగాజికల్ కన్సర్న్స్లో ఏమడిగాడు చూద్దాం. ఇందులోకెళ్ళి దాదాపు 11-12 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్సీఎఫ్కి వెళ్ళి క్వశ్చన్ అడిగాడు. టీఎల్పీల హెటరోజినస్ గ్రూప్ మీద అడుగుతున్నాడు. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇంటరాక్టివ్ ప్రాసెస్ అని అడిగాడు. అదేవిధంగా ఐసీటీ మీద అడుగుతున్నాడు. ఆర్టీఈ 2009 మీద క్వశ్చన్ వచ్చింది. బ్రూనర్ బోధనా సిద్ధాంతం మీద, ఆ దశల మీద క్వశ్చన్ అడిగారు. టీఎల్ఎం వనరులు అంటే ఎవరు, మామూలుగా టీచర్ గారు పరిసరాల్లో ఉన్న వ్యవసాయదారుడి దగ్గరికి తీసుకెళ్లారటగా. ఆ వ్యవసాయ క్షేత్రం అన్నీ చెప్పిస్తున్నట్ట. అది ఏ రకమైన వనరు అవుతుందని అడిగారు టీఎల్ఎంలో. అదే సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి అనేది అందులో ఇది మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదట మనం టీఎల్ఎం తయారు చేస్తామా, లేకపోతే లెసన్ ప్లాన్ తయారు చేస్తామా, మూల్యాంకనమా, లేకపోతే అని ఇచ్చి ఆ ఆర్డర్కి ఇచ్చాడు. ఫస్ట్ ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం. టీఎల్పీ ప్రాసెస్ సీక్వెన్స్ని ఏదో ఐడెంటిఫై చేయమన్నాడు. సో 9వ లీడర్షిప్ టైప్స్ ఇచ్చాడు. ఇంతకుముందు కూడా అక్కడ అనుకున్నాం. ఆటోక్రాటా, డెమోక్రటికా, లైజేస్ఫియరా, పర్మిసివ్ టైప్ 9వది. 10ది తీసుకుంటే ఇక్కడ ఇంపార్టెన్స్, వాట్ టీచర్ అక్కడ ఇంపార్టెంట్గా ఇచ్చాడు. మోటివేట్, ఇక్కడ టీచర్ గురించి మాట్లాడారు. టీచరు ఒక అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఇచ్చాడు దాని కింద. సో దయచేసి 10th 10వ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి అడిగాడు. సిడబ్ల్యూఎస్ని ఇస్తూ ఉంటారు కదా, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లోకి వెళ్ళి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఈ రకంగా మనకు పెడగాజికల్ కన్సర్న్స్కి వెళ్ళి ఎన్ని వచ్చాయంటే ఆల్మోస్ట్ పేపర్ 2లో 11 బిట్స్ దయచేసి ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. మనం కొంచెం కాషియస్గా ఉండాలి అందరం కూడా. ఎందుకంటే ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1లో చూస్తే డెవలప్మెంట్కు, లెర్నింగ్కు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది. పెడగాజీ తక్కువ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చూడండి పేపర్ 2కి వచ్చినట్టయితే ఆల్మోస్ట్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. 10, 9 ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇక్కడ పెడగాజికల్ అంటే. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇది మనకు 10, 9, 11. సో అంటే ఒకటి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఇండ్లకెళ్ళి తక్కువ వస్తాయి, అందులోకెళ్ళి ఎక్కువ వస్తాయని చెప్పేసి కొంచెం అంచనా వేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే తప్పనిసరిగా సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ చదవాల్సింది. ఎందుకంటే ఎవ్రీ మార్క్ ఈజ్ వాల్యుబుల్. మనం 30కి 30 కొట్టాలి. అంటే ఏ టాపిక్ను కూడా వదిలిపెట్టద్దు అన్నట్టు ఇది అనాలిసిస్లో మనకు అర్థమైతేనే ఉంది. ఇంకొక పేపర్ను ఇది కూడా దయచేసి అందులో ఒకటి డౌన్లోడ్ చేశాను. గూగుల్లోకి వెళ్ళి దాన్ని అనాలిసిస్ చేస్తే చూడండి ఇంట్లోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి అని అంటే పేపర్ 2 ఇది కూడా 10, 10, 10 మూడింటికి కూడా 10, 10 2016 ఉన్నట్టుంది పేపర్. సైకాలజీ పెడగాజీకి వెళ్ళి 10 మార్కులు డెవలప్మెంట్, 10 మార్కులు లెర్నింగ్, 10 మార్కులు పెడగాజీ. చూసారా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇక్కడ. సో డెవలప్మెంట్లో ఇండ్లకెళ్ళి డెవలప్మెంట్ మీద క్వశ్చన్ అడిగారు స్టార్టింగ్లో పెట్టిన. అంటే ఆ భేదాలు ఏవైతే ఉన్నాయో మామూలుగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మ్యాచ్యూరిటీ పైన. అదేవిధంగా ట్రస్ట్, ఎరిక్సన్ ఏదైతే ఉందో
పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల ఈ ట్రస్ట్ అనేది ఏ దశలో ఏర్పరచుకుంటాడు శిశువు అన్నట్టు అడిగాడు. అడోల్సెన్స్ మీద మామూలుగా ఈ యొక్క క్వశ్చన్ హావిగాస్ట్ పైన అడిగాడు. పియాజే లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద వచ్చింది. పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్లో వచ్చింది. పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అంటే జెనెటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ కాన్సెప్ట్ మీద 6వది అడిగాడు. మెథడ్స్ ఆఫ్ స్టడీస్ అంటే మెథడ్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ బిహేవియర్, అధ్యయన పద్ధతులు ఇంతకుముందు అనుకున్నాం. ఇంట్రాస్పెక్షన్ కానివ్వండి, తర్వాత అబ్జర్వేషన్ మెథడ్ కావచ్చు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కావచ్చు, దానిలోకి వెళ్ళి క్వశ్చన్ అడిగాడు. డెవలప్మెంట్కి వెళ్ళి అడుగుతున్నాడు. మళ్ళీ చామ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అడిగారు. అడోల్సెన్స్కి వెళ్ళి కూడా అడిగాడు. సో దయచేసి ఈ రకంగా తీసుకున్నట్టయితే ఇది పేపర్ 2కి సంబంధించిన ఇంకొక పేపర్. సో ఈ విధంగా డెవలప్మెంట్కి వెళ్ళి ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే లర్నింగ్లో ఎట్లా అడిగాడు అంటే మెమరీ అండ్ ఫర్గెటింగ్లో ఎబ్బింగ్హాస్ మీద అడిగాడు. మోటివేషన్ మీద అడిగాడు క్వశ్చన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ లర్నింగ్ మీద అడుగుతున్నాడు. డిఏటి డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటే మామూలుగా ప్రజ్ఞ పరీక్షల మీద వచ్చాడు. పావెలోస్ దాని మీద లర్నింగ్ థియరీ మీద అడిగాడు. థార్నడైక్ మీద అడిగాడు. స్కిన్నర్ ఇది చూస్తారు కదా, పావెలో, థార్నడైక్, స్కిన్నర్ 3 లర్నింగ్ సిద్ధాంతాలు 3 క్వశ్చన్స్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాల మీద క్వశ్చన్ వచ్చింది. తర్వాత బ్రూనర్, వైగాట్స్కి ఇక్కడ 2 అంశాలు వచ్చాయి ఇటు. సో ఈ అంశాల మీద క్వశ్చన్ వచ్చింది. రీకాల్ మీద అంటే మెమరీ మీద క్వశ్చన్ అడిగాడు. సో దయచేసి తప్పనిసరిగా అభ్యసన సిద్ధాంతాల మీద అడుగుతున్నాడు. ప్రజ్ఞ మీద వస్తుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ లర్నింగ్, మోటివేషన్, ప్రేరణ చూస్తారు కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ లర్నింగ్లోకి వెళ్ళి వచ్చింది, మోటివేషన్కి వెళ్ళి కూడా వచ్చింది, మెమరీ ఫర్గెటింగ్లోకి వెళ్ళి కూడా తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక పెడగాజీ కన్సర్న్లో కనుక తీసుకున్నట్టయితే ఆర్టీఈ మీద, ఆర్టీఈ 2009, తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విలీన విద్య మీద అడుగుతున్నాడు. ఎన్సిఎఫ్ 2005 మీద అడుగుతున్నాడు. టీచింగ్ ఫోర్స్ఫుల్ అనేది ఒక బిట్ ఫ్రేమ్ అయింది. లర్నింగ్ ఎన్విరాన్మెంట్ మీద అడుగుతున్నాడు. చైల్డ్ రైట్స్ మీద క్వశ్చన్ వచ్చింది. టీచింగ్ స్టైల్స్ మీద అడిగాడు. ఎవాల్యుయేషన్ టూల్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద మామూలుగా లిప్ రీడింగ్ అనేది మనకు ఎట్లా చదువుతాం, ఎట్లా లిప్ రీడింగ్ అనేది అంటే ఎవరికైతే చెవులు వినిపించవు కదా, ఆ వినిపించని పిల్లలకు మనకు లిప్ రీడింగ్ అని అంటారు కదా, సరే ఆ రిలేటెడ్గా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మీద క్వశ్చన్ వచ్చింది. సిసి పైన కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఈ రకంగా మనకు దీనిలో చూస్తే పెడగాజికల్ కన్సర్న్స్లో 10 క్వశ్చన్స్ వచ్చాయి. చూస్తే ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషను, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సిసిఈ కదా, ఎవాల్యుయేషను, చైల్డ్ రైట్స్, లర్నింగ్ ఎన్విరాన్మెంటు, తర్వాత ఎన్సిఎఫ్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఆర్టీ. సో దయచేసి మనకి ఇచ్చిన సిలబస్లోకి వెళ్ళే వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం డిస్ట్రిబ్యూషన్ పేపర్ 2లో 10-10-10 ఈ రకంగా 2 పేపర్లు మనం పేపర్ 1 తీసుకున్నాం, పేపర్ 2 తీసుకున్నాం. మరొకసారి కనుక తీసుకున్నట్టయితే ఈ శిశు వికాసం పెడగాజిలో తీసుకుంటే ఇంతకుముందు చూసాం కదా, పేపర్ 2 చూస్తే మనకి ఏమైంది అంటే ఖచ్చితంగా సో ఇక్కడ కనుక గమనించినట్టయితే దయచేసి పేపర్ 2 కనుక చూస్తే ఇది పేపర్ 2 కదా, పేపర్ 2 కనుక చూస్తే ఇక్కడ 10 మార్క్స్, 9 మార్క్స్, 11 మార్క్స్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది మామూలుగా ఏది అంటే డెవలప్మెంట్లో 10, లర్నింగ్లో 10, పెడగాజిలో 10. ఇక పేపర్ 1 కనుక తీసుకున్నట్టయితే పేపర్ 1లో తీసుకుంటే డెవలప్మెంట్కి వెళ్ళి 2 సంవత్సరాలు కూడా 12 అడిగాడు. అభ్యసనంలోకి వెళ్ళి 10-12 అడుగుతున్నాడు. అదేవిధంగా పెడగాజీ కన్సర్న్లోకి వెళ్ళి 7-6 అనేటివి పేపర్ 1లో కవరేజ్ చేస్తున్నాడు. సో దయచేసి మనం లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి. ఇది ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే మనకు సహాయపడడం అనేది జరుగుతుంది. సో పేపర్ 1లోనేమో మనకు వికాసానికి, లర్నింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే కొంచెం లిటిల్ బిట్ ఒక 2 క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. పెడగాజీలో 7 వస్తున్నాయి, ఒకసారి ఏమో 6 వచ్చాయి. పేపర్ 2లో మాత్రం తీసుకుంటే యావరేజ్గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. 10-10-10 చూడండి, 10-9-11, 10-10-10 కదా. సో ఈ యొక్క అనాలిసిస్ ద్వారా సో ఈ అంశాలు మనం అనేటివి వాటిని గుర్తుంచుకోవాలి. మరి ఏది ఇంపార్టెంట్, ఇళ్ళకెళ్ళి క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏది చదవాలి, ఏది వదిలిపెట్టాలంటే ఏది వదిలిపెట్టదు. నాకు తెలిసినంత వరకు అన్ని టాపిక్సే ఇంపార్టెంట్. ఏ టాపిక్లకి వెళ్ళి అడిగినా మనం చేసేటట్టు ఉండాలి. అందుకని ఈ టాపిక్ ముఖ్యం, ఇది చదవండి, చదవకపోవద్దు అనేది ఎవరం కూడా ఏ టీచర్ కూడా మనం చెప్పడం అనేది అదే అసంబద్ధమైంది కదా. మీకు కూడా తెలిసే కదా, క్వశ్చన్ ఇళ్ళకొచ్చి ఒక్కొక్కసారి 2-3 టాపిక్స్ ఇంటిగ్రేటెడ్ కలిపిస్తాడు క్వశ్చన్. మనకు తెలియదు ఈ టాపిక్ అనేది తెలియదు, ఇంటిగ్రేట్ అవి చదివి అవగాహన చేసుకున్నప్పుడే మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఇంతకుముందు కూడా చూస్తాం, జస్ట్ ఒకసారి చూస్తాం డెవలప్మెంట్, గ్రోత్, మ్యాచురేషన్ ఏదైతే ఉందో అందులోకెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నట్టు మనం గమనించాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్
జెనెటికల్ ఎన్విరాన్మెంటల్ అందులోకెళ్ళి వస్తుంది. డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్ అంటే మామూలుగా భౌతిక వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం కదా, ఇవన్నీ అర్థమవుతాయి. ఇన్ఫాన్సీకి వెళ్ళి అడుగుతున్నాడు, ఎర్లీ చైల్డ్హుడ్లో అడుగుతున్నాడు, ఎక్కడో క్యారెక్టరిస్టిక్స్ తప్పనిసరిగా వస్తుంది. అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ చూడుస్తుండ్రా. ఇక ఇంపార్టెన్స్ అంటే ఇక పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ ఖచ్చితంగా ఇంట్లోకెళ్ళి 3 నుండి 4 బిట్లు ఒకటే టాపిక్ కావచ్చు, సిద్ధాంతాలు ఉన్నాయి కదా, పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ ఇంట్లోకెళ్ళి ఖచ్చితంగా వస్తుంది. ఎరిక్సన్లోకి వెళ్ళి ఇండివిజువల్ డిఫరెన్స్ అందులో అటిట్యూడ్స్ ఇచ్చాడు, అప్టిట్యూడ్స్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్, హ్యాబిట్స్, థింకింగ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంటెలిజెంట్ అండ్ దేర్ అసెస్మెంట్ ప్రజ్ఞా పరీక్షల మీద. డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. కాన్సెప్ట్, ఫ్యాక్టర్స్, ఎఫెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ, చైల్డ్ రీడింగ్ ప్రాక్టీసెస్, కాన్సెప్ట్. ఇక్కడ అడ్జస్ట్మెంట్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, డిఫెన్స్ మెకానిజం, మెంటల్ హెల్త్ ఖచ్చితంగా డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. అదేవిధంగా మెథడ్స్ లాస్ట్ చూడండి, మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంట్రాస్పెక్షన్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ, కేస్ స్టడీ, ఎక్స్పెరిమెంటల్, రేటింగ్ స్కేల్స్, అనెక్డోటల్ రికార్డ్స్, క్వశ్చనీర్స్, క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్. సో డెవలప్మెంటల్ టాస్క్స్ అండ్ హజార్డ్స్ మీద కొంచెం ఎందుకు అక్కడ కొద్దిగా మనకు ఇంట్లో కూడా క్వశ్చన్ అయితే రాలేదు, బట్ అయినా మనం చదువుకొని అయితే ఉండాల్సిందే. సో ఇది డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్లో మనం ఇంతకుముందు అందులో క్వశ్చన్ చూస్తాం, ఇక్కడేమో సిలబస్ చూస్తున్నాం. ఇక అండర్స్టాండింగ్ లెర్నింగ్ తీసుకుంటే కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఏ దాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, మోటివేషన్ కావచ్చు, మనం చూసాం, రెడీనెస్ కావచ్చు, మ్యాచ్యూరిటీ కావచ్చు, అందులోకి వెళ్ళి తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులో ఇక్కడ ఏమి ఇచ్చారు, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్గా దాన్ని డివైడ్ చేస్తారు. అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్, దేర్ అప్లికేబిలిటీ ఇక చూస్తారు, సిద్ధాంతాలు, లెర్నింగ్ థియరీస్, బిహేవియరిజం, స్కిన్నర్, పావెలోవ్ కదా, థార్నడైక్ ఇంట్లోకి క్వశ్చన్ వస్తున్నాయి. కన్స్ట్రక్టివిజం, పియాజే, వైగాట్స్కి అక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. అదేవిధంగా గెస్టాల్ట్, కోహెలర్, కోఫ్కా. అబ్జర్వేషన్ లెర్నింగ్, బండూరా. సో ఇంట్లో రాకపోతే తప్పనిసరిగా వికాసంలోకి వెళ్ళి పియాజే, వైగాట్స్కి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ కూడా మోటివేషన్ అండ్ మోటివేషన్లో ఖచ్చితంగా వస్తుంది. మెమరీ, ఫర్గెటింగ్లోకి గమనించాం, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్లో కూడా గమనించాం. ఇక పెడగాజికల్ కన్సర్న్స్ కనుక తీసుకున్నట్టయితే టీచింగ్ అండ్ రిలేషన్షిప్స్, లర్నర్, లర్నింగ్, లర్నర్స్ కాంటెక్స్ట్, సిచ్యుయేషన్ లర్నర్ అండ్ సోషో పొలిటికల్, కల్చరల్. అదేవిధంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వస్తున్నాయి. అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాజికల్ మెథడ్స్ ఇంతకుముందు అడిగా ఏ మెథడ్లో ఉంటుంది, ఎంక్వైరీ బేస్డ్, ప్రాజెక్ట్ మెథడ్, సర్వే, అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్, ఇష్యూస్, కన్సర్న్స్ అని ఇచ్చాడు. ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇన్ హెటరోజీనియస్ క్లాస్ రూమ్ గ్రూప్స్ అని అడిగాడు, అలాగే బిట్స్ ఫ్రేమ్ అయినాయి. పారాడైమ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్, టీచర్ సెంట్రిక్, సబ్జెక్ట్ సెంట్రిక్, లర్నర్ సెంట్రిక్ ఖచ్చితంగా. థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బ్రూనర్ సిద్ధాంతం మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. టీచింగ్ యాజ్ ఎ ప్లానెడ్ యాక్టివిటీ, ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్, ఫేజెస్ ఆఫ్ టీచింగ్ ఇంతకుముందే చూసాం మనం, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్. జనరల్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ స్కిల్స్, కాంపిటెన్సీస్ రిక్వైర్డ్ టు టీచ్, అట్రిబ్యూట్స్ ఆఫ్ ఫెసిలిటేటర్. లెర్నింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్, హోము, స్కూలు, ప్లే, కమ్యూనిటీ మీద అడుగుతున్నాడు. టెక్నాలజీ, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే లెర్నింగ్ రిసోర్సెస్ అంటే టీఎల్ఎం మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం కనబడుతుంది పెడగాజికల్లా. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, రోల్ ఆఫ్ స్టూడెంట్, టీచర్, లీడర్షిప్ స్టైల్స్ అందులోకి అడుగుతున్నాడు. అదే రకంగా తీసుకున్నట్టయితే క్రియేషన్ ఆఫ్ నాన్ థ్రెటనింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, మేనేజింగ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. చైల్డ్ అబ్యూస్, పనిష్మెంట్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్, చైల్డ్ రైట్స్ మీద అడిగే అవకాశాలు ఉన్నాయి. టైం మేనేజ్మెంట్, డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అదేవిధంగా సిసిఏ, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా లాస్ట్ ఏవైతే 3 మనకు కనబడుతున్నాయో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎన్సీఎఫ్లోకి వెళ్ళి డెఫినెట్ క్వశ్చన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆఫ్ట్కి వెళ్ళి క్వశ్చన్. సో ఈ విధంగా చూస్తే ఏం వదిలిపెట్టాలి అంటే ఏది వదిలిపెట్టద్దని చెప్పాల్సి వస్తుంది. సో ఈ విధంగా దయచేసి మనం సిలబస్ ప్రకారంగా ఖచ్చితంగా వెళ్దాం. ఇది పేపర్ 2 కూడా ఆల్మోస్ట్ మనకి సిడిపిలో సేమ్ సిలబస్ అన్న విషయం మీకు తెలిసిందే. లెవెల్ ఆఫ్ అడిగే క్వశ్చన్ ఇది బీఈడి లెవెల్, అదేమో డిఈడి లెవెల్. సో అదేవిధంగా ఏపీ మిత్రులు కూడా సిలబస్ ఆల్రెడీ ఇచ్చారు. దయచేసి మిత్రులు కూడా విజ్ఞప్తి, సిలబస్ ప్రకారమే మనం వెళ్ళాలి. ఖచ్చితంగా సిలబస్సే మనకు ప్రామాణికం. ఇందులో వీళ్ళకి ఐసీటీ కొత్తగా అడాప్ట్ చేశారు, ఐసీటీఏ, ఐసీటీబీ అని చేశారు. అదేవిధంగా ఎన్ఈపి 2020 మీద కూడా చేశారు. ఏపీ ప్రోగ్రామ్స్ కూడా కొత్తగా అమలవుతున్న ప్రోగ్రామ్స్ ఏందనేది కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే
శిశు వికాసం పెడగాజీ లోపల ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ఒకసారి మనం ఆలోచిస్తే సిలబస్ అంతా ఇంపార్టెంటే కదా. సిద్ధాంతాలు నో డౌట్ కొంచెం కొంచెం సిద్ధాంతం మనకు తెలుస్తలేదని కాదు, కానీ అయ్యో ఇది వదిలిపెట్టండి, ఇది వద్దు చదవకూడదు అనే ప్రసక్తి అయితే ఉండకూడదు. క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళని అడగొచ్చు, 2-3 టాపిక్స్ కలిపి క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు, ఇంటిగ్రేటెడ్గా ఫ్రేమ్ చేయొచ్చు. అప్పుడు తెలియదు మనకు, ఓహో ఈ టాపిక్లోకి వెళ్ళి అడగలేదు అనేది మనం అనుకుంటాం. సో మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో వాచ్ చేస్తున్న మిత్రులందరికీ కూడా ఎందుకోసం అంటే దయచేసి తప్పనిసరిగా అనాలిసిస్ అనేది కొంత మేరకు మనకు సహాయపడుతుంది. దయచేసి మీరు కూడా ఓల్డ్ పేపర్స్ మనం తీసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. తప్పనిసరిగా 1-2 అభ్యసన సిద్ధాంతాలని 2-3 అయినాకనైనా ప్రాక్టీస్ చేయండి, లేదా వెంటనే చూసుకున్నా పర్లేదు. టాపిక్ వైజ్ సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఏంటి అంటే క్షుణ్ణంగా టాపిక్ అవగాహన చేసుకోవాలి. ఆ టాపిక్ని 2-3 సార్లు వీలైతే 2-3 సార్లు చదవండి. దయచేసి చదువుకున్న పిదప మాత్రమే మనం ఏం చేయాలంటే రివిజన్స్ చేసుకున్న పిదపనే మనం క్వశ్చన్ పేపర్స్ని ముట్టుకోవాలి. లేకపోతే ఏమైతే అంటే అయ్యో ఏమొస్తలేదు అన్న భావన డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. చదివినప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్ చేస్తాం, మనం చేస్తే పాజిటివే, ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు అంటే క్వశ్చన్ ఏ కోణంలో ఆన్సర్ ఇచ్చాడు అడుగుతున్నాడు అనేది అనలైటికల్గా దయచేసి వెళ్ళాలి. దయచేసి అట్లా వెళ్తున్న కొద్దీ మనకు ప్రాక్టీస్లో వస్తుంది. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. దయచేసి ఏ పేపర్లు అయినా పర్లేదు, ఏపీ టెట్ కావచ్చు, మనకు టీఎస్ టెట్ కావచ్చు, ఈవెన్ సిడిపి ఇంగ్లీష్ మీడియం మిత్రులు అయితే సీటెడ్, దయచేసి సీటెడ్ పేపర్లైనా తీసుకోండి, దయచేసి ప్రాక్టీస్ చేయండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఎవరైనా మిత్రులు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.